ఈయన పద్ధతి సక్రంగా లేదయ్యా, మాకు ఇలువ ఇత్తలేడు, మమ్ముల పట్టించుకుంటలేడు, మేము ఏది చెప్పినా కూడా మా మాటను పెడచెవిన పెడుతున్నాడు ఈ సీఎం. ఈయన సంగతి జర చూడుండ్రి. అయ్యో మీకు దండం పెడితే ఈ మాటలు నేనంటలేను. రేవంతం సారు పనితీరు మీద అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీలో కొందరు అంటున్నారు. ఉత్తగనుడే కాదు, సీదా సీఎం రేవంతం రెడ్డి సారు మీద ఫిర్యాదు ఇయ్యనికే కొందరు లీడర్లు రహస్యంగా బెంగళూరు బాట పడుతున్నారట. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బగ్గనే చక్కర్లు కొడుతున్నది. మరి ఆ వార్త ఏందో పురాగా అరుచుకోవాలి కదా పాండ్రి. కాంగ్రెస్ పార్టీల మల్లగుల్లాలు మళ్ళా ఈ స్టార్ట్ అయిన ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లోనైతే పార్టీల అసమ్మతి సెగలు బాగానే పెరుగుతున్నాయి తప్ప సల్లారేటట్టు ఏ కోసైనా కనబడతలేదు. ఇక రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల అసమ్మతి సెగలు ఏడదాకా పోయినాయి అంటే బెంగళూరును దాకేటట్టుగా పోయినాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బెంగళూరులో ఖర్గేను కొంతమంది కాంగ్రెస్ తరఫున లీడర్లు పోయి కలిసిండ్రట. ఇక వీళ్ళు కలిసిన ముచ్చట ఏందయ్యానంటే సీఎం రేవంత్ రెడ్డి సార్కు వ్యతిరేకంగానే వాళ్ళు జెండా ఎగరేయబోతున్నారట. మేము ఎంత చెప్పినా ఇంటలేడు, ఆయన పోకడ ఆయనే పోతున్నాడు, మాకు కావాల్సినటువంటి ప్రాధాన్యం అయితే లభిస్తలేదు మాకు పార్టీలా, మేము ఎంత చెప్పినా కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ అసలే ఇంటలేడు, బీఆర్ఎస్ లకించి కొంతమంది పార్టీలలో కలుపుకుందామని చెప్పి తీసుకొస్తే వాళ్ళకి అసలు ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా పట్టించుకుంటలేడు, మీకు దండం పెడితే సార్ కొంచెమైన పద్ధతి మార్చుకోమని చెప్పుండ్రు సార్. ఇక ఇట్లనే రేవంత్ రెడ్డి చేసుకుంటా పోతే అసలు పార్టీ మనగడనే కష్టమైతే తెలంగాణలో అని చెప్పి ఖర్గే సార్ చెవులో జనంతా గట్టిగానే వేసిండ్రట. ఇక ఇట్లా వీళ్ళు ఎవరికి దోచినట్టు వీళ్ళ బాధనంతా ఖర్గే సారు కంగు తినేటట్టుగా చెప్పుకుంటూ వచ్చిల్లట. వీళ్ళు చెప్పిందంతా ఇన్నటువంటి ఖర్గే సారు మీరేం ఆవేశపడకండి, నేను మెల్లగా మాట్లాడతా, ఒక రేవుకు తీసుకొస్తా మీ అందరిని అని చెప్పి మాట ఇచ్చిండట. సరే మరి కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే బెంగళూరుకు ఓవుడు, ఖర్గే సార్ను కలుసుడు, రేవంత్ రెడ్డి సార్ మీద 4 ముచ్చట్లు చెప్పుడు బాగానే చెప్పిండ్రు. మరి ఈ సంగతి రేవంత్ రెడ్డి సార్కు తెలియకుండానైతే ఉండదు కదా. ఎవరొకరు ఆయన శివలాల ఊదేటోళ్ళు లేకపోలేదు, ఎవరొకరు ఊస్తారు. మరి ఊదిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ వీళ్ళ మీద ఇంకా గరానికి వస్తాడా, లేకపోతే మనకెందుకులే మన పని మనం చేసుకొని పోదామని చెప్పి సైలెంట్ అయిపోతాడు. మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.